హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. నేను ఈ వీడియోలో డాకర్ ఆర్కిటెక్చర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాకర్ ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ డ్రా చేసి, అలాగే రియల్ టైంలో డాకర్ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో అనేది కూడా నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు డాకర్ ఆర్కిటెక్చర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, డాకర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ క్రియేట్ చేయడానికి డాకర్ కమాండ్ రన్ చేస్తాం. డాకర్ కమాండ్ రన్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది మనం విజువలైజ్ చేసుకోగలగాలి మైండ్ లో. అప్పుడే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా రాంగ్ అయినప్పుడు, ఏదైనా మిస్టేక్ వచ్చినప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం ఈజీగా. సో కమాండ్ తెలుసుకోవటం చాలా ఈజీ. ఏదైనా కమాండ్ మర్చిపోయినా తెలుసుకోవాలన్నా గూగుల్ అడిగినా చాట్‌జిపిటి అడిగినా ఇచ్చేస్తుంది. బట్ ఆ కమాండ్ బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం క్లియర్ గా మనకి ఐడియా ఉండాలి. అందుకే ఈ డాకర్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో కూడా మాక్సిమం అడుగుతారు డాకర్ ఆర్కిటెక్చర్ గురించి. ఫైన్. ఇంకా ఎవరికైనా డాకర్ గురించి తెలియకపోతే, అంటే కంటైనర్స్ అంటే ఏంటి, డాకర్ అంటే ఏంటి అనేది తెలియకపోతే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో టైటిల్ వచ్చి ఇంట్రడక్షన్ టు డాకర్. మన ఛానల్లో తెలుగులో నేను ఆ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు డాకర్ ని డెవాప్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లో ఎక్కడ యూజ్ చేస్తారు, అలాగే కంటైనర్స్ అంటే ఏంటి, సో కంటైనర్స్ కి వర్చువల్ సర్వర్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఫిజికల్ సర్వర్ కి వర్చువల్ సర్వర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందుకు కంటైనర్స్ ని ఇప్పుడు అంతగా యూజ్ చేస్తున్నారు, సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో చూడకపోతే సో కంపల్సరీ ఆ ఇంట్రడక్షన్ టు డాకర్ అనే వీడియో చూడండి. మన ఛానల్లోనే తెలుగులో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫైన్ గైస్. సో ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానల్లో డెవాప్స్ కంటెంట్ ఇస్తున్నాను. ఇంకా అలాగే క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా తెలుగులో ఇస్తున్నాను. AWS ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. ఇంకా లెనెక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ పోస్ట్ చేస్తున్నాను. అలాగే గిట్ కోర్స్ అండ్ మావెన్ కోర్స్ కంప్లీట్ గా తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది కూడా నేను వీడియోస్ లో నేను అప్లోడ్ చేస్తుంటాను. అలాగే AI కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఫైన్ గైస్, ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. అప్పుడు అంతమందికి హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే, ఫ్రీగా గిట్ కోర్స్ నేర్చుకోవాలంటే కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే ఇది అంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి ఎవరికి అవసరమైతే వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా. ఫైన్. సో ఇక ఈ రోజు ఏం నేర్చుకుంటామో టాపిక్స్ అంటే ఈ వీడియోలో ఒక్కసారి చూడండి. ఎస్, టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ డాకర్ ఆర్కిటెక్చర్. డాకర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందనేది నేను డయాగ్రామ్ డ్రా చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ప్రాక్టికల్గా ఒక కంటైనర్ క్రియేట్ చేసి డాకర్ని యూజ్ చేసి, ఆల్రెడీ నేను డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ ఆ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు డాకర్ అనే వీడియోలో నేను చేసి చూపించున్నాను. ఆ వీడియోలో అయితే నేను ఇన్ డీటెయిల్గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి, అలాగే ఆ EC2 మీద, EC2 అంటే వర్చువల్ సర్వర్, దాని మీద నేను డాకర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో ప్రాక్టికల్ గా చేసి చూపించాను. అలాగే కంటైనర్ కూడా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఆ కమాండ్ బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫైన్. అలాగే సేమ్ హౌ డాకర్ కమాండ్స్ వర్క్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మోడ్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తాం. యా, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ టాపిక్. యా, డాకర్ ఆర్కిటెక్చర్. డాకర్ ఆర్కిటెక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే, అసలు డాకర్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు వర్చువల్ సర్వర్ మీద ఇన్స్టాల్ చేస్తాం. సో ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి డాకర్లు అనేది నేను ఫస్ట్ చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫైన్. ఇది వర్చువల్ సర్వర్ అనుకోండి. ఇక్కడ వర్చువల్ సర్వర్ అంటే మనం EC2 ఇన్స్టెన్స్ ని యూజ్ చేస్తాం. EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటి? EC2 ఇన్స్టెన్స్ అంటే AWS లో వర్చువల్ సర్వర్. సో మీకు ఎవరికైనా EC2 ఇన్స్టెన్స్ గురించి తెలియకపోతే, మన ఛానల్లో తెలుగులో నేను AWS కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాను. అందులో EC2 ఇన్స్టెన్స్ డే 4 లో ఉంటుంది. సో మీరు ఆ డే 4 AWS వీడియో కానీ చూసారంటే EC2 అంటే ఏంటి, అసలు అది ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎలా కనెక్ట్ అవుతాం అనేది నేను ఇన్ డీటెయిల్ గా చూపించున్నాను ప్రాక్టికల్ గా. ఫైన్. ఈ EC2 మీద సో జస్ట్ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఉబుంటు లెనెక్స్. ఫైన్. ఈ లెనెక్స్ సిరీస్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను మన ఛానల్లో. లెనెక్స్ కోర్స్ కూడా చూడొచ్చు ఎవరికైనా తెలియకపోతే. ఫైన్. సో దీనిపైన నేను ఏం చేస్తాను, డాకర్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు ప్రాక్టికల్ గా. సో డాకర్ ని ఇన్స్టాల్ ఎందుకు అంటే, కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే డాకర్ ని ఇన్స్టాల్ చేయాలి. సో డాకర్ అంటే ఏంటి, కంటైనర్స్ అంటే ఏంటి, డెవాప్స్ లో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు ఎందుకు ఈ డాకర్ ని ఎందుకు ఇది పిక్చర్ లోకి వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే ఇంట్రొడక్షన్ టు డాకర్ అనే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. అది చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైన్. ఈ డాకర్ ని ఇన్స్టాల్ చేసి
తర్వాత ఇందులో నేను కంటైనర్ క్రియేట్ చేస్తాను. ఇది కంటైనర్. ఫైన్. కంటైనర్ అంటే ఏంటి? కంటైనర్ ఈజ్ అ కంప్లీట్ సర్వర్. కంటైనర్ అంటే ఒక సర్వర్, వర్చువల్ సర్వర్ లాగా. మరి ఈ వర్చువల్ సర్వర్‌ని యూజ్ చేయకుండా కంటైనర్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అప్లికేషన్స్‌లో అంటే, సో ఆబ్వియస్‌గా అడ్వాంటేజెస్ ఉంటేనే యూజ్ చేస్తారు. ఏంటి అడ్వాంటేజెస్, అది ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మళ్ళీ ఆ వీడియోలోనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫైన్. ఇది కంటైనర్ 1. ఈ కంటైనర్‌ని క్రియేట్ చేయటానికి మనం కమాండ్ యూజ్ చేయాలి. డాకర్ కమాండ్. సో, ఆ కమాండ్ యూజ్ చేసి నేను ఈ కంటైనర్ క్రియేట్ చేసి, ఆ కమాండ్ బ్యాక్ ఎండ్‌లో ఎలా వర్క్ అవుతుందో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఫైన్. ఫస్ట్ అయితే నేను ఈ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను. డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసి తర్వాత ఇక్కడ నేను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి డాకర్‌లో అనేది నేను ఇక్కడ డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆర్కిటెక్చరల్. ఫైన్. సో, నేను ఆల్రెడీ EC2కి లాగిన్ అయ్యి ఉన్నాను. చూడండి ఇది EC2. ఇది AWS కన్సోల్ ఇది. ఎవరికైనా AWS గురించి తెలియకపోతే AWS కోర్స్ నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. డే 1, డే 2, డే 3 లాగా తెలుగులో. అది చూడండి వెంటనే. సో, అది చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. యాహ్! ఇది EC2 ఇన్స్టెన్స్. అంటే ఒక వర్చువల్ సర్వర్. ఇందులో నేను డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి ఇప్పుడు. డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాను అంటే, ఒక జస్ట్ ఏం లేదు, సింపుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇన్‌స్టాల్ డాకర్ జస్ట్ ఏదైనా ఇన్‌స్టాల్ డాకర్ ఆన్ ఉబుంటు. నేను ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే EC2ని యూజ్ చేస్తున్నాను. సో, ఏంటి ఉబుంటు అంటే కూడా లినక్స్ సీరీస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లినక్స్ డే 1, డే 2లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అది చూడండి. ఫైన్. సో, ఇది వచ్చింది కదా! ఇన్‌స్టాల్ డాకర్ ఇంజిన్ ఆన్ ఉబుంటు. కొంచెం డౌన్‌కెళ్ళండి. డౌన్‌కెళ్తే ఇంకా కొంచెం డౌన్‌కెళ్తే, ఇంకా వెళ్తే యాహ్! ఇంకా కొంచెం యెస్. చూడండి ఇక్కడ ఇది కూడా కాదు. ఇంకా కొంచెం ఐ థింక్ కొంచెం పైకెళ్దాం. ఇది అన్‌ఇన్‌స్టాల్ డాకర్. యెస్. చూడండి ఇక్కడ కర్ల్ గెట్ -docker .sh. కర్ల్ కమాండ్ అంటే ఏంటి? లినక్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ నుంచి కర్ల్ కమాండ్ యూజ్ చేస్తాం లినక్స్‌లో. ఫైన్. .sh అంటే ఇది షెల్ స్క్రిప్ట్ ఫైల్. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని రన్ చేస్తే డాకర్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, ఈ కమాండ్స్ జస్ట్ బ్లైండ్‌గా మీరు ఇక్కడ కాపీ చేసుకొని కాపీ ఐకాన్ హిట్ చేస్తే కాపీ అవుతుంది. అప్పుడు ఈసిప్ట్‌లోకెళ్ళి జస్ట్ పేస్ట్ చేసి రన్ చేయండి. ఎంటర్ కొట్టండి. యెస్. ఇప్పుడు డాకర్ ఇన్‌స్టాల్ అవుతుంది. డాకర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత కంటైనర్ క్రియేట్ చేయండి. అసలు డాకర్ ఏంటి? కంటైనర్ ఏంటి? ఇది మీకు క్లియర్ ఐడియా ఉండాలి. సో, కాబట్టి ఆ ఇంట్రొడక్షన్ టు డాకర్ అనే వీడియో చూడమని నేను చెప్తున్నాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. ఫైన్. ఈ డాకర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత దీనిలో ఎలా ఉంటుందంటే ఇన్‌స్టాల్ అవుతుంది. ఒకసారి సో, వి నీడ్ టు మేక్ ష్యూర్ డాకర్ ఇన్‌స్టాల్ ఆర్ నాట్. ఇంకా రన్ అవుతున్నాయి కమాండ్స్. మీన్‌వైల్ నేనేం చేస్తానంటే ఇది ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు ఏమవుతుందో నేను చెప్తాను. ఇక్కడ డాకర్ ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్. ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు అందులో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటివంటే డాకర్ క్లయింట్ అని ఒకటుంటుంది. ఇది డాకర్ క్లయింట్ అనుకోండి. అలాగే ఇక్కడ డాకర్ హోస్ట్ అని ఇంకోటుంటుంది. సో, ఇది డాకర్ హోస్ట్ అనుకోండి. డాకర్ హోస్ట్. ఇంకా అలాగే రిజిస్ట్రీ అని ఉంటుంది. ఈ రిజిస్ట్రీ ఇందులో ఉండదు. ఇది బయట ఉంటుంది సెపరేట్‌గా. సో, ఈ రిజిస్ట్రీ అనేదే డాకర్ హబ్ అంటాం మనం. డాకర్ హబ్ అనేదే రిజిస్ట్రీ అనమాట. సో, ఫైన్. ఇక్కడ రిజిస్ట్రీ ఉంటుంది. ఈ డాకర్ హబ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. సో, మనం యూజ్ చేయాలంటే ఫైన్. ఇప్పుడు వీటికి జస్ట్ నేను నేమ్స్ రాస్తాను. ఇదొచ్చి క్లయింట్ ఆర్ డాకర్ క్లయింట్. ఏదైనా ఇదొచ్చి డాకర్ క్లయింట్, ఇదొచ్చి డాకర్ హోస్ట్. డాకర్ హోస్ట్ అనొచ్చు. ఇదొచ్చి రిజిస్ట్రీ ఆర్ డాకర్ హబ్. డాకర్ హబ్‌నే ఇక్కడ రిజిస్ట్రీ ఆర్ డాకర్ హబ్. ఫైన్. సో, ఇప్పుడు ఇవి 3 ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడికెళ్దాము. డాకర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? యెస్. డాకర్ ఇన్‌స్టాల్ అయింది. ఒకసారి క్లియర్ ద స్క్రీన్. క్లియర్ చేద్దాం. డాకర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా ఎలా చూడాలి? హౌ టు మేక్ ష్యూర్ డాకర్ ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్ అంటే డాకర్ కమాండ్స్ అన్నీ డాకర్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ అవుతాయి. సో, మనం ఇంట్రొడక్షన్ వీడియోలో మనం చెప్పాం. డాకర్ -వర్షన్ ఇచ్చాం.
ఏ వర్షన్ ఆఫ్ డాకర్ ఇన్‌స్టాల్ అయిందో చూపిస్తుంది. చూడండి డాకర్ వర్షన్ 29.7.2. సో, అంటే డాకర్ ఇన్‌స్టాల్ అయినట్టేగా? ఫైన్. అప్పుడు ఈ లోపల ఇవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం గదా! ఈ కాంపోనెంట్స్, డాకర్ క్లయింట్ ఇవన్నీ. ఇప్పుడు నేను డాకర్‌నైతే ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాను. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్‌లో డాకర్‌ని ఇన్‌స్టాల్ చేశాను. డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఎలా క్రియేట్ చేస్తామంటే, సో, దేనికైనా కమాండ్ యూజ్ చేయాలి. ప్రతి డాకర్ కమాండ్ డాకర్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ అవుద్ది. డాకర్ రన్ -it స్పేస్ ఉబంటు స్పేస్ /bin/bash. నేను ఈ కమాండ్ గురించి డాకర్ ఇంట్రడక్షన్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫైన్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఈ కమాండ్ రన్ చేస్తాను ఇప్పుడు. అందులో కమాండ్ రన్ చేసినప్పుడు, ఆ కమాండ్ బ్యాక్ ఎండ్‌లో ఎలా వర్క్ అవుతుందో నేను డ్రా చేసి చూపిస్తాను. ఫైన్. డాకర్ రన్. అసలు జస్ట్ ఇంకొకసారి నేను బ్రీఫ్ ఇస్తాను ఈ కమాండ్ గురించి. డాకర్ రన్ అంటే కంటైనర్ క్రియేట్ చేస్తది. కంటైనర్ క్రియేట్ చేయాలంటే వి షుడ్ ప్రొవైడ్ అన్ ఇమేజ్. ఇమేజ్ కావాలి మనకి. ఏ ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేయాలో చెప్పాలి. ఏ ఇమేజ్ చూడండి ఉబుంటు అని ఇచ్చున్నాను నేను. ఉబుంటు అనేది పబ్లిక్ ఇమేజ్. ఉబుంటు ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేస్తే అందులో ఉబుంటు లెనెక్స్‌తో కంటైనర్ క్రియేట్ అవుతది. ఉబుంటు లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఈ ఉబుంటు లెనెక్స్ గురించి క్లియర్ ఐడియా కావాలి అంటే, తెలియకపోతే దీని గురించి లెనెక్స్ వీడియోస్ చూడండి. మన దీనిలో ఛానెల్‌లో లెనెక్స్ కోర్స్ ఇచ్చున్నాను కదా! అందులో డే 1, డే 2 లెనెక్స్ డే 1, డే 2 వీడియోస్ చూడండి. ఫైన్. సో, అలాగే /bin/bash అంటే ఏంటంటే, మనకి బాష్ షెల్ కావాలి కాబట్టి, ఆ కంటైనర్‌లో ఏదైనా లెనెక్స్ సర్వర్‌ని యూజ్ చేయాలంటే షెల్ ఉండాలి. అది కూడా నేను లెనెక్స్ డే 1, డే 2లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లెనెక్స్ ఆర్కిటెక్చర్‌లో. సో, ఈ బాష్ షెల్ అనేది ఇస్తదనమాట. -it అంటే ఏంటంటే ఇంటరాక్టివ్ టెర్మినల్. మనం కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత కంటైనర్ అంటే సర్వర్ అని చెప్పుకున్నాం కదా! ఆ సర్వర్‌తో మనం వర్క్ చేయాలంటే దానికి కనెక్ట్ అవ్వాలి కదా! ఇప్పుడు మనం EC2తో కనెక్ట్ అయ్యాం. అలా కనెక్ట్ అవ్వాలి కదా! కంటైనర్‌తో. కనెక్ట్ అవ్వాలంటే ఆ టెర్మినల్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ విత్ టెర్మినల్ అనుకోవచ్చు. IT అని. ఫైన్. సో, నేను ఇప్పుడు సేమ్ కమాండ్ కాపీ చేసి అక్కడ రన్ చేస్తాను. యాహ్! ఎంటర్. చూడండి ఇక్కడ మెసేజెస్ ఏమొస్తుందో చూడండి. నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు వచ్చాయి ఈ మెసేజెస్ అని. అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ ఉబుంటు లోకల్లీ అంటే ఈ ఉబుంటు అనే ఇమేజ్‌ని లోకల్‌గా ఫైండ్ ఔట్ చేయలేకపోతుందంట. ఆ ఇమేజ్ ఉబుంటు అనే ఇమేజ్ లేదంట లోకల్‌గా. లోకల్ అంటే ఏంటి? ఉబుంటు అంటే మీకు తెలుసు ఇమేజ్ అది. లోకల్ అంటే ఏంటో నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ ఉబుంటు అంటే లోకల్‌గా లేదు కాబట్టి లైబ్రరీ నుంచి పుల్ చేస్తుందంట. తర్వాత పుల్ కంప్లీట్ అంటే పుల్ చేసేసింది. తర్వాత పుల్ కంప్లీట్. సో, అలాగే ఇక్కడ డౌన్‌లోడ్ కంప్లీట్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఆహ్, ఇంకా ఈ కంటైనర్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ కంటైనర్ క్రియేట్ అయింది. ఎలా చెప్తామంటే నేను కమాండ్ ఎక్కడిచ్చాను డాకర్ రన్ -it అని చూడండి ఇక్కడ అంటే రూట్ యూజర్‌తో లాగిన్ అయ్యాను నేను ఈ EC2 ఇన్స్టెన్స్‌కి. అలాగే ఇక్కడ ఐపీ అడ్రెస్. ఇది ఐపీ అడ్రెస్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ చూడండి 172.31.37.180 ఇక్కడ చూడండి 172.30. సో, ఈ ఐపీ అడ్రెస్ గురించి వీటన్నిటి గురించి నేను EC2 వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. AWS కోర్స్‌లో. కాబట్టి అందుకే నేను చూడమంటున్నది ప్రతి వీడియో. ఇప్పుడు ఇక్కడ నేను డాకర్ రన్ -it అనే కమాండ్ ఇచ్చాను. ఇక్కడేమొచ్చింది ఇది ఐపీ అడ్రెస్ కాదు ఇది. ఇదేదో సంథింగ్ FB64DE ఉంది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్. సో, ఇది కంటైనర్ ఐడీ. అంటే మనం ఇప్పుడు కంటైనర్‌లో ఉన్నాం. చూడండి. నేను EC2 ఇన్స్టెన్స్ మీద నుంచి కమాండ్ ఇస్తే కంటైనర్‌లోకి వచ్చాను. కంటైనర్ క్రియేట్ అయ్యి దానికి అటాచ్ కూడా అయ్యాను. అంటే దానికి నేను లాగిన్ కూడా అయ్యున్నాను. ఎందుకయ్యాను? -it ఇచ్చాను కదా! అందుకే ఆ టెర్మినల్‌తో ఇంటరాక్ట్ అయ్యాను. ఇప్పుడు కావాలంటే ఇందులో లెనెక్స్ కమాండ్స్ అన్నీ వర్క్ అవుతాయి. సేమ్ EC2లో లెనెక్స్ ఉంటే ఎలాంటి కమాండ్స్ వర్క్ అవుతాయో అన్నీ ఇక్కడ ఏదైతే వర్క్ చేసామో మనం అక్కడ ఉబుంటు సర్వర్‌లో ఉబుంటు లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సర్వర్‌లో ఇందులో కూడా సేమ్ వర్క్ చేయొచ్చు. సో, mkdir ప్రసాద్. సో, నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. లెనెక్స్ కమాండ్ కదా ఇది. అయిందో లేదో ఎలా చూడటం? ls లెనెక్స్ కోర్స్ చూడండి ఒకసారి. అర్థమవుతుంది ఇవన్నీ. యాహ్! ప్రసాద్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సేమ్ లెనెక్స్ కమాండ్స్ అన్నీ సేమ్ యాజ్ ఎ లెనెక్స్ వర్చువల్ సర్వర్. ఫైన్. అయితే ఇప్పుడు నేను ఇందులోంచి బయటకొస్తాను. ఎగ్జిట్ చూస్తాను. ఎగ్జిట్ ఇచ్చినప్పుడు చూడండి కంటైనర్‌లోంచి బయటకొచ్చేసి నేను మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు అవర్ EC2 ఇన్స్టెన్స్ వర్చువల్ సర్వర్‌కి వచ్చేసాను. ఇది ఐపీ అడ్రెస్ చూడండి 180.37-180 ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక కంటైనర్‌ని క్రియేట్ చేస్తాను చూడండి. డాకర్ రన్ -it ఉబుంటు
/bin/bash. ఇప్పుడు నేను ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా ఫైన్. ఎంటర్. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏం చూడాలంటే, ఫస్ట్ టైం నేను కమాండ్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ టైం నేను ఈ కంటైనర్ క్రియేట్ చేసే కమాండ్ ఇచ్చినప్పుడు అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ లోకల్, అంటే లోకల్ గా ఇమేజ్ లేదు, ఇమేజ్ ని ఫైండ్ అవుట్ చేయలేకున్నాను అని చెప్పి మెసేజ్ ఇచ్చింది. తర్వాత ఎక్కడి నుంచో పుల్ చేసుకునింది లైబ్రరీ నుంచి, తర్వాత అది డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్ ని తర్వాత క్రియేట్ చేసింది కంటైనర్. కొంచెం టైం తీసుకుంది, ఒక బిలో 1 minute, బట్ లెస్ దెన్ మినిట్, బట్ స్టిల్ ఇట్ టుక్ టైం. బట్ ఇక్కడ టైమే తీసుకోలేదు అసలు. యాజ్ సూన్ యాజ్ ఐ హిట్ ఎంటర్స్, కంటైనర్ గా క్రియేట్ అండి. హిట్ చేయగానే, ఎంటర్ కొట్టగానే కంటైనర్ క్రియేట్ అయింది. ఈ మెసేజెస్ అన్ని ఏం లేవు. అంటే దాని మీనింగ్ ఏంటి? సో అది తెలియాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇది ఎలా వర్క్ అయిందో తెలియాలి. అది తెలియాలి అంటే ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి, డాక్టర్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు నేను చూపిస్తాను, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే నేను ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్కి వెళ్తాను. ఫైన్. ఇది క్లయింట్, డాకర్ క్లయింట్. మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, నేను ఇక్కడ నుంచి కమాండ్ ఇచ్చాను. సో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ నుంచి కమాండ్ ఏమి ఇచ్చాను? కమాండ్, సో ఇట్స్ మీ. ఇక్కడ నుంచి కమాండ్ నేను ఏమి ఇచ్చానంటే, డాకర్ రన్ -it/ubuntu/bin/bash అనే కమాండ్ ఇచ్చాను. ఫైన్. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు ఈ కమాండ్ని ఏం చేసిందంటే, ఇక్కడ మన ఏదైతే ఇది ఉందో డాకర్ హోస్ట్లో ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. అదేంటంటే డాకర్ డీమాన్ అంట. డాకర్ డీమాన్ ఆర్ డాకర్ డి కంటైనర్ డిఫరెంట్గా అంటారు, బట్ డాకర్ డీమాన్ అని చెప్పరు. ఈ డాకర్ డీమాన్ ఏం చేస్తుందంటే, దీన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత దీన్ని అర్థం చేసుకుంటుంది. ఇట్ విల్ అండర్స్టాండ్ దిస్ రిక్వెస్ట్. ఏమైనా అర్థం చేసుకుంటుంది? సో సమ్ యూజర్ ఈజ్ ఆస్కింగ్ టు క్రియేట్ అ కంటైనర్ ఫ్రమ్ దిస్ ఇమేజ్. ఎవరో యూజర్ ఒక కంటైనర్ క్రియేట్ చేయమంటున్నాడు ఉబుంటు ఇమేజ్ నుంచి అని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్నది ఏం చేస్తుందో తెలుసా? ఇమ్మీడియట్ గా తన లోకల్ మిషన్ లో, అంటే ఈ డీమాన్ ఎక్కడుందో ఆ మిషన్ లోనే ఆ ఉబుంటు ఇమేజ్ కోసం సెర్చ్ చేసింది. ఫస్ట్ టైం ఉబుంటు ఇమేజ్ కోసం సెర్చ్ చేసింది. ఇక్కడ ఇమేజెస్ అన్నీ ఉంటాయి. సెర్చ్ చేసినప్పుడు ఇమేజ్ లేదు, అక్కడ ఇమేజ్ లేదు ఫస్ట్ టైం కాబట్టి. ఇమేజ్ లేకపోయేసరికి మనకి ఆ మెసేజ్ త్రో చేస్తుంది. చూడండి, అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ ఉబుంటు లోకల్లీ, అంటే లోకల్గా ఈ ఇమేజ్ లేదనే మెసేజ్ మనకి త్రో చేస్తుంది. చేసి తర్వాత పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ అని ఉంది కదా, నెక్స్ట్ లైన్ మెసేజ్. అది ఏం చేసిద్దంటే, ఇక్కడ లేకపోయేసరికి ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళొద్ది. ఇక్కడ లేదు, ఇక్కడికి వెళ్ళొద్ది, ఈ లైబ్రరీ. సో ఇది డాకర్ హబ్ రిజిస్ట్రీ అనమాట. ఇక్కడ చాలా ఇమేజెస్ ఉంటాయి, పబ్లిక్ ఇమేజెస్, ప్రైవేట్ ఇమేజెస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, మన కస్టమ్ ఇమేజెస్ కూడా. ఉబుంటు అనేది ఇక్కడ ఉంటుంది, ఉబుంటు ఉంటుంది, అలాగే రెడ్ హ్యాట్, సెంట్ఓఎస్ అన్నీ ఉంటాయి, చాలా ఇమేజ్, పబ్లిక్ ఇమేజెస్ అన్ని. ఎనీబడి కెన్ యూస్, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు అదేం చేసిందంటే, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నుంచి పుల్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేసింది. ఎక్కడ చేసింది కంటైనర్ ఎక్కడ చేసింది అంటే, ఇక్కడ కంటైనర్ని క్రియేట్ చేసింది. ఇక్కడ కంటైనర్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ ఇమేజ్ని ఇక్కడే స్టోర్ చేసేసింది లోకల్గా. ఒకసారి ఇక్కడ కంటైనర్ 1, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంటైనర్ 1 క్రియేట్ చేసింది. ఆ ఇమేజ్ ఉబుంటు ఇమేజ్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టేసుకుంది. ఒకసారి పుల్ చేసింది కదా, పుల్ చేసిన తర్వాత ఇక్కడ స్టోర్ చేసి పెట్టేసుకుంటుంది. అందుకే సెకండ్ టైం మనం మళ్ళీ కమాండ్ ఇచ్చాం కదా, డాకర్ రన్ -it అని. సెకండ్ టైం ఈ కంటైనర్ క్రియేట్ చేసాం కదా, రెండో కంటైనర్ ఇది చేసినప్పుడు ఏం చేసింది అంటే, ఈ మెసేజ్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఇది ఫస్ట్ టైం ఇక్కడ సెర్చ్ చేస్తుందని చెప్పాం కదా లోకల్గా. ఇది ఫస్ట్ టైం మనం కమాండ్ ఇచ్చినప్పుడు లోకల్గా, యాజ్ సూన్ యాజ్ యూ హిట్ ఎంటర్, దిస్ డీమాన్ విల్ గో అండ్ సర్చ్ ఇన్ లోకల్ ఇమేజెస్. ఈ లోకల్ ఇమేజెస్ లో సెర్చ్ చేస్తుంది. ఇక్కడ ఉండింది సెకండ్ టైం, ఎందుకంటే ఆల్రెడీ అది డౌన్లోడ్ చేసుకుని ఉంది కదా ఫస్ట్ టైం క్రియేట్ చేయడానికి. అప్పుడు దీంతో క్రియేట్ చేసి కంటైనర్ 2 క్రియేట్ చేసింది ఇక్కడ. అందుకే టైం ఎక్కువ తీసుకోలేదు, అలాగే ఆ మెసేజెస్ కూడా మనకి త్రో చేయాలి. సో ఇదన్నమాట. సో ఇది మీకు క్లియర్ ఐడియా ఉండాలి బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. సో ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ ఈ డాకర్ హబ్‌లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. సేమ్ గిట్ హబ్‌లో లాగా. గిట్ హబ్ అంటే ఏంటి? గిట్ కోర్స్ కూడా నేను తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. అందులో చూడొచ్చు. ఈ గిట్ హబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మన కస్టమ్ ఇమేజెస్‌ని ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో, ఎన్ని రోజులైనా. ఎస్ హోప్ యూ అండర్‌స్టూడ్ టుడేస్ టాపిక్. ఈ రోజు టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. డాకర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూస్‌లో కూడా ఇది అడుగుతారు. అలాగే బ్యాక్ ఎండ్‌లో డాకర్ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అసలు డాకర్ అంటే ఏంటి? కంటైనర్స్ అంటే ఏంటి? అప్లికేషన్ కంటైనరైజేషన్ అంటే ఏంటి? ఐడియా లేకపోతే మన ఇంట్రొడక్షన్ టు డాకర్ అనే వీడియోస్ చూడండి ఒకసారి. అందులో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వర్చువల్ సర్వర్‌కి, డాకర్ కంటైనర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫిజికల్ సర్వర్‌కి, వర్చువల్ సర్వర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నాను. అలాగే లినక్స్ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్ ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా గిట్ కోర్స్, మావెన్ కోర్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. ఫైన్. ఇంకా డెవాప్స్ కంటెంట్, ఇంటర్వ్యూ క్వెషన్స్, మాక్ ఇంటర్వ్యూ వీడియోస్ ఇవన్నీ నేను ఇందులో అప్‌లోడ్ చేస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్‌స్టంట్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. అలాగే వీడియోస్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంత లైక్ చేస్తే ఇది అంతమందికి రీచ్ అవుతుంది. ఇది అంతమందికి యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్రీగా ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. ఫైన్ డేస్. సో, ఇంకా న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్స్‌కి నాకు కాల్ చేయండి. సో, నేనే మీతో మాట్లాడతాను. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచెస్ అంటే 3 మంత్స్ బ్యాచెస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ బ్యాచెస్ కూడా ఉంటాయి. ఇంకా అలాగే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో కూడా ఉంటాయి. అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఈ అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం ఇంకా అలాగే మన ఇండియాలో కూడా ఈ రొటేషనల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేస్తుంటారు కదా! వాళ్ళకి డైలీ ఒక టైమ్‌లో లైవ్ సెషన్ జాయిన్ అవ్వడానికి టైం లేకుండా ఉంటుంది. కుదరకుండా. అలాంటోళ్ళ కోసం నేను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో కూడా నేను కోర్సెస్ నేను ప్లాన్ చేసున్నాను. సో, కాబట్టి ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ జస్ట్ కాల్ టు దట్ నంబర్స్. సో, దానికి కాల్ చేయండి. థాంక్ యూ గైస్. హోప్ యూ అండర్‌స్టూడ్. సో, ఇంకొక వీడియోలో కలుద్దాం.